ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శివాయ గురువే నమః. ఈరోజు పంచాంగము జనవరి 15వ తేదీ 2024, శోభాకృత నామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, శుద్ధ చవితి సోమవారము ఉదయం 9:59 నక్షత్రము శతభిజ నక్షత్రము 1:14 మధ్యాహ్నం 1:14 వరకు, తదుపరి పూర్వాభాద్ర నక్షత్రము. రాహుకాలము ఉదయం 7:30 నుంచి 9 వరకు, గుళికా కాలము మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు, యమగండ కాలము ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈరోజు వర్జము రాత్రి 7:10 నుండి 8:39 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నము 12:32 నుంచి 1:17 వరకు, మరలా మధ్యాహ్నము 2:45 నుంచి 3:30 వరకు. ఈరోజు పర్వదినం మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభము. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అని ఎందుకు అంటూ ఉంటారంటే, మీకు భారతంలో ఒక సన్నివేశం చెప్పడం జరుగుతుంది. అంటే భీష్మ పితామహుడు అంటే హంపశయి అంటే బాణాలన్నీ గుచ్చుకున్నప్పటికీ కూడా భీష్ముడికి ఉన్న వరం ఏంటి అంటే, తను ఎప్పుడు కోరుకుంటే తనకు అప్పుడు చావు వచ్చేటువంటి అవకాశం ఉంది వారికి. ఆయనకి ఉన్నటువంటి వరం అది. దక్షిణాయనంలో జరిగిన ఈ యుద్ధంలో గాయాల పాలైనప్పటికీ ఉత్తరాయణ పుణ్యకాలంలో కాలం చేస్తే సద్గతులు ప్రాప్తిస్తాయి లేదా పుణ్యగతులు పొందుతారు అనేటువంటి నానుడితోటి భీష్మ ఏకాదశి అనేటువంటి పర్వదినం ఉంది. ఆ రోజు కాలం చేయడం జరుగుతుంది. అంటే అంత మహత్వం ఉన్నటువంటి పర్వం. ఈ ఉత్తరాయణంలో ఏం చేస్తూ ఉంటారు అంటే, ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే మనకు వచ్చినటువంటి పాడి పంటల్లో ఏదైతే ఉందో మొదటిది దైవానికి సమర్పించడం జరుగుతుంది. అలాగే మన ఇంట్లో ఏవైతే పెద్దలు వీళ్ళకి సంబంధించిన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వారిని స్మరించుకుంటూ వారికి కొన్ని కార్యక్రమాలు, వారికి చేయాల్సినవన్నీ పెద్దల్ని సంబంధించినవి పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే విశేషంగా దేవతలకు కూడా అర్చనలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏంటి అంటే, మంత్ర అనుష్ఠానం అంటే వివాహాది శుభ కార్యక్రమాలు కానీ, ఉపనయన కార్యక్రమాలు కానీ, గృహారంభ సంబంధిత కార్యక్రమాలన్నీ కూడా బలంగా ఉంటాయి. మరి పూర్తి అవ్వడానికి అలాగే దేవతలకు సంబంధించిన ప్రతిష్టా మహోత్సవాలన్నీ కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో చేయాలనేటువంటి నానుడు ఉంది. కాబట్టి ఈ ఉత్తరాయణ ప్రారంభము 15వ తేదీ నుండి మొదలైంది. మేషాది మీనరాశి వరకు ఫలితాలకి ఎలా ఉన్నాయంటే, ఈరోజు మేషరాశి వారు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారు మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. మిథున రాశి వారు మీకు గత కొద్ది రోజులుగా ఏవైతే మీరు పనుల కోసం ఎదురు చూస్తున్నారో అవన్నీ కూడా కార్యాచరణలోకి జరుగుతుంది, పూర్తి అయ్యే అవకాశం ఉన్నాయి. కర్కాటక రాశి వారు ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. సింహరాశి వారు మీరు భూ సంబంధ విషయాల్లో కానీ, ఆర్థికపరమైన విషయాల్లో కానీ మొహమాటం లేకుండా వ్రాతపతిగా చేసినట్లయితే మీరు నష్టపోకుండా ఉండగలుగుతారు. కన్యారాశి వారు మీరు ఆర్థికపరమైన విషయాల్లో కానీ, ఉద్యోగపరమైన విషయాల్లో ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాటిని ఒక అవకాశం పొందేటువంటిది ఉంది. అలాగే తులారాశి వారు దైవ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే గురువు యొక్క సేవ చేసుకునేటువంటి అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారు ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. ధనస్సు రాశి వారు మీరు భూ సంబంధ విషయాల్లో లాభం పొందేటువంటి సూచన ఉంది. మకర రాశి వారు ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సౌఖ్యం అనేది మీకు సూచించబడుతుంది. కుంభరాశి వారు దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మీరు ధన వ్యయం అవకాశం కూడా ఎక్కువగా ఉంది. మీనరాశి వారు వ్యాపార సంబంధ విషయాల్లో ఏవైతే మీరు గత కొద్ది రోజులుగా ప్రయత్నం చేస్తున్నారో వాటిలన్నీ కూడా ఒక అవకాశం ఉంది. కాబట్టి అన్నీ కూడా మీరు పూర్తి చేయగలుగుతారు. శుభం భూయాత్.